ఆంధ్రప్రదేశ్ 2025 కాంపిటీషన్లో ట్రెడిషనల్ ఐకాన్ అవార్డ్ అదేవిధంగా బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు ఝాన్సీ గారు. ఈ సందర్భంగా ఝాన్సీ గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మీరు ట్రెడిషనల్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు, అదేవిధంగా బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డ్ని కూడా సొంతం చేసుకున్నారు. ఎలా అనిపించింది కాంపిటీషన్ అంతా కూడా? కాంపిటీషన్ అంతా బాగుండింది మేడం. అంటే మోడలింగ్ ఫీల్డ్ ఏంటంటే నేను ఆల్రెడీ మేకప్ ఆర్టిస్టు. మేకప్ అంటే మోడలింగ్ ఫీల్డింగ్ కూడా కొత్తగా ఏదో ఒకటి చేయాలి అనుకొని ఇంట్రెస్ట్తో మోడలింగ్ ఫీల్డ్కి వచ్చాను. ఫస్ట్ దీనికి రీజన్ కారణం ఏంటంటే మా సారే సతీష్ అడ్డాల్ సార్ కోసమే మనం ఆ కాంపిటీషన్కి నేను ఎంట్రీ అయ్యాను. ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళాను, దానికి మోడలింగ్కి మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. అక్కడ ఆయన చెప్పే మోడలింగ్స్కి వాళ్ళు ఇచ్చే అంటే వాక్స్ కానీ అన్నీ వాళ్ళే, గ్రూమింగ్ అంతా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనం ఆయన చెప్తున్నాడు అంటే అరుస్తుంటే కూడా మనం ఏం పట్టించుకోకుండా మంచిగా చెప్తారు. అంటే మేడం ఉన్నారు, మేడం కూడా మంచిగా చెప్తారు. అంటే అలాగా మనం చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం పార్టిసిపేట్ చేయాలనుకొని దీనికి నేను నేమ్ ఇచ్చి నేను చేసుకున్నాం. సో పార్టిసిపేట్ చేశారు. సో ఎలా అనిపించింది? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? దాంట్లో ఏంటంటే టీన్స్, కిడ్స్, మిస్సు, టీనేజు అంటే చాలా కేటగిరీస్ ఉంటుంది. మనది ఏంటంటే మిస్ శ్రీమతి అవార్డ్ మనది. అంటే పెళ్ళైన వాళ్ళకి ఒకటి ఉంటుంది, పెళ్ళి కావాల్సిన ఒకరికి ఉంటుంది, చిన్నపిల్లకాయలకి ఉంటుంది. అందరు టాలెంట్ బయటపడాలి కదా. అక్కడ మనకి రౌండ్స్ అనేది కూడా ఉంటుంది. టాలెంట్ రౌండ్, మళ్ళీ మనకి అంటే వాక్స్ రౌండ్స్ అనేది చాలా అంటే ఉంటుంది. మనకి ఫస్ట్ టాలెంట్ రౌండ్ పెడతారు, వెస్టర్న్ రౌండ్ ఉంటుంది, తర్వాత ట్రెడిషనల్ రౌండ్ ఉంటుంది. అంటే అందరూ బాగానే ఉంటారు, నేను ఒకటే కాదు, అందరూ బాగుంటారు. ఎవరికి ఏమి ఇవ్వాలని ఇది అంటే అందరూ అంటారు ఇది ఎందుకు ఫేక్ అలాంటి అంటారు. ఫేక్ అనేది 100% కాదు, 200% ఇది ఫేక్ కాదు. అంటే అక్కడ మేము ఉన్నాం కదా, ఈ జర్నీ మాది ఏంటంటే ఒక 7 days జర్నీలో ఉన్నాం కాబట్టి 7 days అక్కడే ఉన్నాం. సరే మనకి అన్నీ ఇచ్చి అన్నీ చూసుకొని మనం ఏం ఇచ్చామనుకోండి, గ్రూమింగ్ ఫీజు అని ఒకటి ఉంటుంది అంతే, తప్ప దానికి ఒక 1 రూపీ కూడా ఛార్జ్ చేసుకోరు. దీంట్లోనే మనకి ఎన్ని మంది ఉంటే కూడా మనం ఫుడ్ కానీ అన్నీ వాళ్ళే చూసుకొని మనకు మంచిగా గ్రూమింగ్ చేశారు వాళ్ళు.